మరి ఇద్దరు రావాలి. వీరిద్దరు కూడా ఇంట్లో ఉండి ఉంటారు, లేకుంటే కార్యక్రమం ఉండి ఉండదు. కాబట్టి ప్రశాంతి గారు, లక్ష్మి గారు కూడా వేదిక ముందుగా ఉగాది శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ, అలాగే ఆ రోజు ఆ కార్యక్రమంలో వేదికను అలంకరించబోతున్న పెద్దలందరూ, ముఖ్య అతిథులు, గౌరవ అతిథులు, మనం చేసింది బ్రహ్మానందం అందరూ చూస్తుంటారు. చాలా ఈ మంత్రి ప్రొటెక్ట్తో చేస్తే కాకినాడ నుంచి ఒక అడ్వకేట్ వచ్చి ఈ కార్యక్రమం పార్టిసిపేట్ చేసి అది కూడా టెలికాస్ట్ చేయించారు ప్రొటెక్ట్తో. ఈ విధంగా ప్రతి ఒక్కరిని మనం ఎంకరేజ్ చేయడం అనేది నాకు వీక్నెస్. కాబట్టి దయచేసి ఇంకొకసారి చెప్తున్నాను, ఈ రాక్షసుని ఎన్నిసార్లు అడిగాను మిమ్మల్ని? ఎన్నిసార్లు అడిగాను? ఆ రోజు ఘంటసాల రోజంతా ఆయన కనిపిస్తుంటాడు కాంకరాజు గారు. మరి ఆయన పెద్దవాడైనా 2 నిమిషాలు అడిగారు, మురళి నేను కూడా పాడాలి కార్యక్రమం అంటే ఓకే సార్ అన్న, సందర్భం వచ్చింది కాబట్టి ఈరోజు కూడా ఆయనకి మనం అభినందన తెలియజేయాలి. ఆయన చాలా పెద్ద వ్యక్తి అయినా కూడా ఎంతో ఓపికగా వచ్చి స్టూడియోకి వచ్చి మొన్న వచ్చి అంతకుముందు రికార్డింగ్ చేసి చాలా కష్టపడుతున్నారు. అందరికీ మరొకసారి అభినందన తెలియజేస్తూ మన ఆర్గనైజర్ ఎవరు ప్రోగ్రామ్ చేసినా కూడా 5-6 పాటలు పాడుతుంటారు. మా ఆర్గనైజర్స్ మాత్రం 1-2 మాత్రమే పాడి మిగిలిన నడిపిస్తూ ఉంటారు. సంతోషం. ఇందాక ఏం సార్ అడిగింది ఏమిటంటే, మన జరిగినటువంటి ప్రోగ్రాంలో మీరు పాడిన పాట కాకుండా మిగిలిన వాళ్ళలో ఏ పాట మీకు నచ్చిందని అడిగారు. అది మీరు అందరూ ఇప్పటికే ఆలోచించుకుని ఉండుంటారు. ఆ రోజు ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళని వరుసగా ఆడుకుంటూ వెళ్దాం. నాకు బాగా నచ్చింది, మా అమ్మను గుర్తు చేసింది ఆడే పాడే ప్రశ్నవాడ తోటి ఒక డిసిప్లిన్ తోటి పోవడం. ఇలాంటి పెద్దలు మమ్మల్ని ఆశీర్దిస్తూ మా పక్కన ఉండటం. ఏవిఎస్ గారి పేరు చెప్తే నాకు డోనర్ దొరకడం, ఆర్డీఓ గారు మా ప్రోగ్రాంలో ఉన్నారంటే మనకి డోనర్స్ దొరకరు. అలాంటి గొప్ప వ్యక్తులు మనలో ఆ యొక్క సంస్కారాన్ని పెట్టుకుంటే గొప్ప వ్యక్తులు మన దగ్గరికి వస్తారని నేను బలంగా నమ్ముతూ, ఇక మురళి గారు మన ఈ మధ్య ప్రసాద్ గారు రతన్ సార్ చెప్పారు కరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ. మరి ఈరోజు చక్కటి కార్యక్రమం సంకీర్తన కళా సమితి యొక్క విజయోత్సవ వేడుకలు సినిమా భాషలో పాటు చెప్పుకుంటాం. ప్రెసిడెంట్ పెట్టి సినిమా నాకు అన్ని పాటలు నచ్చాయి, ఒకటి కదా, అన్ని పాటలు నచ్చి అందరూ బాగా పాడారు. ఇదే మరి ఒంటికి అవతం రాసుకుంటే సరిపోతుంది. నిజంగా చెప్తున్నాను, ప్రతి ఒక్కళ్ళు పోటీలు పడి చాలా చక్కగా పాడారు. లేదు సార్, ఒక్కరే చెప్పలేదు సార్. ఎందుకంటే యాజ్ ఏ సౌండ్ సిస్టమ్ ఆపరేటర్గా అందరూ వాయిస్లు చాలా అద్భుతంగా ఉన్నాయి, చక్కగా పాడారు. కాకపోతే జనార్దన్ గారు, కనకరాజన్న చెప్పినట్టు ఆ 2 పాటలు ప్రాక్టీస్ ఎక్కువ చేయకుండా పాడారు. అది తప్పులు పాడారు కాబట్టి మీరు లేదు, ఇంకోసారి నేను బాగా ప్రాక్టీస్ చేసి పాడతాను. ప్రశాంతంగా ఒంటికి అవతం రాస్తుంది అనుకున్నాం. ఆ మిగిలిన అవతాన్ని కూడా ఇక్కడ రాస్తున్నాడు. ఎవరిని నొప్పించకుండా చెప్పారు. ఇంకా ఎవరైనా అందరూ చెప్పినట్టే ప్రశాంత్ గారు, రాజా గారు చెప్పినట్టు అది వాస్తవంగా అందరూ బాగానే పాడారు. కాబట్టి ప్రసాద్ అని అడిగినట్లుగా ది బెస్ట్లో నాకు 2 ఆప్షన్స్ తీసుకుంటున్నాను. ఫస్ట్ ఏంటంటే, పాడడమే కాకుండా పాటలో నటించి అందరినీ డ్యాన్స్ వేయించినటువంటి వ్యక్తి ఒక పెద్ద ఉన్నాడు, గలం రవీంద్రనాథ్ రెడ్డి గారు. అది ఫస్ట్. 2 నాకు నచ్చిన పాట నందుని చరిత్రం వినుమా పరమానందం వినుమా అని ప్రసాద్ బాబు గారు పాడారు. ఈ రెండింటిని ఆ రోజు నేను 1 and 2 ప్లేసెస్లో నా ఆత్మసాక్షిగా సమితి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈరోజు జిల్లాలోనే ప్రముఖ కళా సమితిగా పేరుగాంచింది. వీళ్ళు చేసే కార్యక్రమానికి ప్రతిదానికి ప్రేక్షకుల్లో ఒక అంచనా ఉంది. అంచనాలకు మించి ప్రతిసారి కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంకీర్తన కళా సమితికి అభినందనలు. అలాగే ఉగాది సందర్భంగా మార్చి 10వ తేదీ సాయంత్రం 5 గంటలకి టౌన్ హాల్లో ఉగాది
సంగీత సంబరం అనే టైటిల్తో మరొక కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ రోజు జిల్లాలో ఉన్న ప్రముఖ వ్యక్తులకు అంటే సంఘానికి సేవ చేసిన వ్యక్తులకు ఒకరికి సంకీర్తన కళా సమితి తరఫున ఉగాది పురస్కారం అందజేయడం జరుగుతుంది. మేము ఇచ్చే పురస్కారం గతంలో కూడా గమనించుంటారు. మంచి మంచి వ్యక్తులను ఎంపిక చేసుకొని జిల్లాలో ప్రముఖులు సొసైటీకి సేవ చేస్తున్న వారిని ఎంపిక చేసుకొని ఈ పురస్కారాలు అందజేస్తున్నాం. అదే క్రమంలో ఈసారి కూడా ఒక మంచి వ్యక్తిని సెలెక్ట్ చేసి ఈ ఉగాది పురస్కారం అందజేయడం జరుగుతుంది. ఆ సందర్భంగా ఎంతో క్రమశిక్షణతో టైమింగ్ మెయింటైన్ చేస్తూ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంకీర్తన కళా సమితి ఈరోజు 31 పాటలతో అంటే ఉగాది సంగీత సంబరంలో భాగంగా 31 పాటలతో ఏ పాటలు ఎవరెవరు పాడబోతున్నారు అనేది ముందుగానే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాము. ఖచ్చితంగా 5 గంటలకి ప్రోగ్రాం ప్రారంభమయ్యి పురస్కారం అందజేసి తిరిగి పాటలు కొనసాగించి ఈ కార్యక్రమాన్ని అనుకున్న షెడ్యూల్ ప్రకారంగా 31 పాటలతో ఈ గాయని గాయకులందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి జిల్లాలో ఉన్న ప్రతి కళాకారుడు ప్రేక్షకుడు అందరూ మార్చి 10వ తేదీ జరిగే ఈ కార్యక్రమానికి హాజరై జయప్రదం చేయాలని చెప్పి కోరుతున్నాను. ఈరోజు సంకీర్తన కళా సమితి అదేవిధంగా సుస్వర లక్కీ ఆలాపన ఆర్కెస్ట్రా వారు అనేక మంది నిధులు చెందిన గాయని గాయకులతో అద్భుతమైన కార్యక్రమాన్ని సాయంకాలం ఏర్పాటు చేసి ఉన్నారు. దాంట్లో మేము కూడా భాగస్వామ్యం కావడం ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ముఖ్యంగా చాలా అద్భుతంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు ఈ యొక్క సంఘం ఆ రోజు కూడా ముఖ్యంగా ఎవరైతే సంగీత ప్రియులు ఉంటారో పాటల ప్రియులతో వారిని ఖచ్చితంగా అలరిస్తుంది. ఈ యొక్క ఉగాదిని అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా గడిపి ఆ సంవత్సరం అంతా హాయిగా అందరూ గడిపేదానికి ప్రోగ్రాం వారికి ఆలంబన అవుతుందని చెప్పేసి భావిస్తూ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి మీరు ఆనందంగా హాయిగా గడపాలని చెప్పేసి మనం మార్చి 10వ తేదీ నిర్వహించేటువంటి ఉగాది సంగీత సంబరం రోచర్ రిలీజ్ చేశారు. పాటలతో ఏంటంటే రోచర్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమానికి ఆర్కెస్ట్రా సాధ్యం నాకు ఇచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది. ఈ ప్రోగ్రాంలో అందరూ చక్కగా హార్డ్ వర్క్ చేసి ప్రోగ్రాంలో అన్నిటికన్నా బాగా వచ్చేటట్టుగా ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.